ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వాక్యాన్ని చదువుకుందాం. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి ఏ ఆహారాన్ని మనము భుజించాలి, ఏ ఆహారాన్ని మనము భుజించితే మనము జీవిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని మనం ఆలోచించినప్పుడు చూడండి, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము భుజించినప్పుడు మనము జీవిస్తూ ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున అనేకులు కూడా జీవాన్ని కోల్పోయిన వారు ఉన్నారండి. జీవాన్ని కోల్పోయి ఒక భయంకరమైనటువంటి మరణావస్థలో పడిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. అదేంటండి, బ్రతుకుతున్న వారిని మరి మరణానితో పోలుస్తున్నారేంటి అని మనం ఆలోచించవచ్చు. నిజమే నా దేవుని బిడ్డలారా, జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి ఎటువంటిది అని అంటే చచ్చినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నది. కానీ ఇక్కడ మన ఆత్మలో జీవం ఉండాలి అని అంటే, మనలో జీవపు క్రియలు కనబడాలి అని అంటే, ఇదిగో ఆయన ఇచ్చేటువంటి ఆహారాన్నట మనము భుజించాలి. హల్లెలూయా. ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే ఈ ఆహారాన్ని తీసుకుంటారో, ఎవరైతే ఈ ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారో వారిలో ఒక జీవాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే నా దేవుని బిడ్డలారా, మనము జీవించాలనే మన దేవుడు, మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య ఇదిగో కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. నా దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? మనము జీవించాలి. అందుకనే అపోస్తుడైన పౌలు గారు అంటారు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా. జీవించుచున్నది ఇదిగో క్రీస్తే. కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? జీవింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, మన యొక్క మరి జీవాన్ని దుష్టుడు ఏం చేశాడు అని అంటే ఒక మరణములోనికి తీసుకొని వెళ్ళాడు, చచ్చిన అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాడు. మరలా మనకు జీవాన్ని ఆయన శరీరం, ఆయన రక్తము ద్వారా దేవుడు మనకు కలగజేస్తున్నాడు అంటండి. దాని కొరకునే ఆయన సిలువకెక్కాడు, దాని కొరకునే కొరడాలతో బాధించబడ్డాడు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యము ఇదిగో ఆ ఆహారాన్ని మనం తీసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కనుక ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి, ఆయన శరీరం, ఆయన రక్తం అనే ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి వారిలో దేవుడు జీవాన్ని ఉంచినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు నైనా. అవును నా ప్రభువా, ఇదిగో నీ రక్తాన్ని, నీ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు నా ప్రభువా మాలో జీవముండునట్లుగానైనా మీరు ఆశీర్వదించి అయా కృపనీయమని అయా ని చేతికి అప్పగిస్తూ యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.